హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో టీవీకే విజయ్ గారు పోటీ చేసి గెలిచిన తర్వాత ఇక్కడ కొంతమంది పేటీఎంస్ తెగ సంబరపడిపోతున్నాయి. అదేదో అంటారు కదా, ఊళ్ళో పెళ్ళికి కుక్కల అడావుడి అని ఆ రేంజ్లో కనిపిస్తుంది. ఎంతవరకు అంటే అసలు అద్దు పొద్దు లేదు, ఒక రేంజ్లో రెచ్చిపోతున్నాను అనుకోండి. అటు పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నారు, అందుకే ఆయనకు విజయం వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు, అందుకే ఆయనకి విజయం వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి గారిని యాజ్ ఇట్ ఈజ్గా షర్టు దగ్గర నుంచి అన్నిటి దగ్గర ఆయన మీటింగ్ చేసేటువంటి స్టేజ్ దగ్గరతో పాటు అన్నిటికీ ఫాలో అయిపోతారు అనేటువంటి దాని మీద ఆయన గెలిచారు అని చెప్పి సంకలు గుర్తేస్తుంది. ఎంత ఫాలో అయినా సరే, నిజంగా నేను చెప్తున్నాను కదా, భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు ఫాలో అయ్యేటువంటి పరిస్థితి కానీ ఆలోచన కానీ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యారా, ఫాలో చేశారా, ఇంకంతే, వాళ్ళ జీవితం మటాష్. దానికి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీని 11 స్థానాలే చాలా క్లియర్గా చెప్పచ్చు. ఎందుకు ఏంటి అని మీకు చెప్తా. టీవీకే విజయ్ గారు ఆయన సినిమా యాక్టరు, వాళ్ళ నాన్నగారు డైరెక్టరు, చాలా సినిమానే ఆయన జీవితంగా బ్రతికి సినిమాల్లో ఒక స్టార్గా, ఒక రేంజ్ క్రౌడ్ పుల్లర్గా ఆయన స్టార్డం సంపాదించుకుని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా హుందా రాజకీయాలు చేశారని చెప్పాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే కంపేర్ చేస్తాను, ఇంకెవరితో కంపేర్ చేయను. ఓకేనా? పేటీఎం బ్యాచ్ చాలా క్లియర్గా చూడాలి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, ఆయన నాన్నగారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురు కూడా వారసత్వంగా వచ్చిందే తప్ప ఎక్కడా కూడా ఈయనకంటూ ప్రత్యేకంగా ఈయన సంపాదించుకుందరు లేదు. రాజకీయాల్లో వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించడమే కాకుండా ఆయన అభిమాన గణాన్ని కూడా ఈయన లాక్కున్నారు. తండ్రిని చూసి ఈయన కూడా ఏదో చేసేస్తాడని వాళ్ళు కూడా ఈయన పార్టీకి కొంత సపోర్ట్ చేశారని చెప్పాలి. బట్ ఆయనకు అలా లేదు, ఆయన ఎవరి సపోర్టు లేదనే చెప్పాలి. ఇక్కడ హెలికాప్టర్లు కూల్చలా, పావురాల గుట్టలో పావురాలు చేయలా, ఆ తర్వాత బాబాయిని గొడ్డలి పోటుతో గుండెపోటుగా చిత్రీకరించేటువంటి పని విజయ్ గారు అస్సలు చేయలే. తండ్రిని చాలా గౌరవించారు, తల్లిని గౌరవించారు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరినీ గౌరవించారు, అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించారు. ఇక్కడ మరి విజయ్ గారు గురించి మాట్లాడేటువంటి కంపేర్ చేసేటువంటి వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ మరి క్లియర్గా గొడ్డల పోటుని గుండెపోటుగా చిత్రీకరణ అస్సలే చేయలే. ఓకేనా? గొడ్డల పోటుని అసలు వాడినే వాళ్ళ ఆయన. ఇకపోతే కోడికత్తి గుర్తుందా? కోడికత్తి విషయాన్ని అస్సలు ఆయన టచ్ చేయలే. ఆయన చాలా సింపుల్గా ఆయన రాజకీయం ఆయన చేసుకుంటూ ఆయనే ప్రచారం చేసుకున్నాడు తప్ప ఎక్కడ కోడికత్తిని వాళ్ళ. ఓకేనా? గులకరాయిని అస్సలు వాడలేదండోయ్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ వచ్చేటప్పటికి గులకరాయి కోడికత్తులు వచ్చే చూస్తే అస్సలు అలాంటి పనే చేయలే. ఇకపోతే తల్లిని చెల్లిని సొంత తల్లికి చెల్లికి రంకులు మాత్రం ఆయన అంటగట్టేటువంటి పరిస్థితి లేదు, చేయలేదు. చెప్పాలంటే చేయను కూడా చేయడు. అలాంటి వ్యక్తిత్వం అని నాకైతే నమ్మకం ఉంది విజయ్ గారితో. మరి ఇక్కడ సొంత తల్లికి చెల్లికి మెడపట్టుకుని గోడకేసి గుద్ది బయటకు గెంటేయడమే కాకుండా హ్యాపీగా వాళ్ళ మీద ట్రోల్స్ అంటే మామూలు ట్రోల్స్ కాదు, ఆఖరికి విజయమ్మ గారి పిఏతో కూడా రంకులు అంటగట్టినటువంటి చరిత్ర మనం మర్చిపోకూడదు. అలాంటిది మాత్రం ఆయన చేయలేడు కూడా, ఎవరూ చేయలేరు భారతదేశంలో. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి. ఇకపోతే ప్రతిపక్ష పాత్రలో లేదంటే మిగతా వేరే అంటే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పర్సనల్గా వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ ఆయన కానీ ఆఖరికి డిఎంకే పార్టీలో ఉండేటువంటి స్టాలిన్ గారు వాళ్ళ పార్టీ నాయకులు కూడా చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యని కార్లతో పోలుస్తూ, ఆడవాళ్ళని కార్లతో పోలుస్తూ చేసినటువంటి కమెంట్స్, వాళ్ళ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి రోజా వరకు అందరూ కూడా బూతులతో లంబూతులతో రెచ్చిపోయి తిట్టించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష నాయకుడిని, ఆయన భార్యని ఏ రకమైనటువంటి భాషతో తిట్టారో మనం చూసాంగా. లోకేష్ గారిని ఆయన బాడీ షేమింగ్ ఏ రకంగా చేశారో చూసాంగా. ఆయన పిల్లోడిని, పసి పిల్లోడిని కూడా వదల, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఏ రకమైనటువంటి పోసాని కృష్ణమురళితో తిట్టిపిచ్చారో, అధికారంలో ఉండగా ఏం చేశారో మనకు తెలీదా? అలాంటివి మాత్రం ఆయన చేయలేడు కూడా.
ఏ పార్టీ కూడా చేయలేదు, భారతదేశంలో ఎవరో కూడా చేయరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారే ఇస్ అ బ్రాండ్. దానికి ఇంకెవరు సాటి లేరు, రారు కూడా. ఆయనకి అడ్డు కూడా ఎవరు ఉండరు, జీవితంలో ఎవరు రాడేమో అనుకోవాలి. సో కంపారిజన్ ఇలా చేసుకోండి. ఇంకొకసారి మాట్లాడే ముందు ఇలాంటివి గుర్తు తెచ్చుకోండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించలేదు, 16 నెలలు జైలుకి వెళ్ళలేదు, కోడికత్తిని గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించలేదు, తల్లికి చెల్లికి రంకులు అంటగట్టలేదు, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీని ఆడవాళ్ళని కించపరచలేదు అనేది తీసుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకోండి, బాగుంటుంది. ఓకేనా?